Hello all, welcome and welcome back to my channel Shimania Stories. ఈరోజు సండే కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తిన్నాను మార్నింగ్. అండ్ లేటర్ ఆన్ తింటుండగానే ప్లిక్స్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఈరోజు. నేను మోస్ట్లీ నా స్కిన్ కేర్ మొత్తం ప్లిక్సే ఉంటాయి. స్కిన్ కేర్ అనే కాదు, హెయిర్ అండ్ స్కిన్ బోత్ ప్లిక్సే ఉంటాయి. మాయిశ్చరైజరే కానీ, సీరమే కానీ, యాక్ని మాయిశ్చరైజరే కానీ, హెయిర్ సీరమ్ కానీ, అండర్ ఐ థ్రెడ్స్ ఆర్ స్ట్రిప్స్ కానీ, ఎవ్రీథింగ్ నేను ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ప్లిక్సే వాడుతున్నాను. ఆ ప్రోడక్ట్సే చూస్తూ ఉన్నాను అనమాట. నేను పెట్టినవన్నీ వచ్చినాయా లేదా, ఏమైనా మిస్ అయినాయా అని చెప్పేసి. ఇప్పుడు చూపించేది సీరం అనమాట. సో ఇది నేను స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే మార్నింగ్ యూస్ చేస్తాను. నైట్కి వేరే స్కిన్ కేర్ రొటీన్ ఉంది, అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. బట్ ఇది మార్నింగ్ వ్లాగ్. అండ్ లేటర్ ఆన్ నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. డ్రైవర్ అంకుల్ ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ అయ్యాను నేర్చుకోవడానికి. కార్ డ్రైవింగ్ అంకుల్ వచ్చేసారు. ఇంకా నేను వెళ్ళేసేసి కార్ డ్రైవింగ్ లైక్ నా నా ఇది అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు చిన్న మెడిసిన్స్, చిన్న అని కాదు, మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ కోసమని అపోలోకి వచ్చి మెడిసిన్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయేసి రోజు జస్ట్ నార్మల్గానే కుక్ చేశాను. జస్ట్ ఆలూ ఫ్రై చేశాను. ఆలూ ఫ్రై తినేసేసి ఇంకా కొంచెం స్పేస్ ఉంది అని చెప్పేసి కొంచెం కిట్ క్యాట్ తీసుకొని తింటున్నాను. అదే షూట్ చేశాను నేను. ఫుడ్ షూట్ చేయడం మర్చిపోయాను, యాజ్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ ఫుడ్ ఎట్ దాట్ టైమ్. అండ్ లేటర్ ఆన్ ఐ డిడ్ హ్యావ్ అ క్విక్ బాత్. అండ్ బాత్ అయిన తరువాత బేసిక్ స్కిన్ కేర్ ఇందాక చెప్పినట్టు అదే నేను అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ సీరమ్, నెక్స్ట్ మాయిశ్చరైజర్, అండ్ తరువాత డెమ్డాక్ది నేను యాక్చువల్గా నైట్ క్రీమ్ ఒకటి ఆర్డర్ పెట్టుకుని ఉన్నాను. బట్ అది 2 పెట్టుకుంటే ఒకటి డే క్రీమ్, ఒకటి నైట్ క్రీమ్ వచ్చింది. సో అందుకని నేను ఇంకా డే క్రీమ్ రిటర్న్ పెట్టడం ఎందుకని చెప్పేసి నార్మల్గా వాడుతున్నాను. అది అయ్యే వరకు, అది అయ్యాక ఇంకా డెమ్డాక్ డే క్రీమ్ అనేది వాడను. అండ్ లేటర్ ఆన్ అంతా అయ్యేసరికి మా వారు వచ్చారనమాట. ఈరోజు కూడా మ్యాచ్కి వెళ్ళొచ్చారు. ఆయన ఫుడ్ తినేశారు. అలా నాపేసి ఈవినింగ్ నాకు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటే బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళడానికి వచ్చారు. మీలో ఎంతమంది గైస్ నాలానే బ్లడ్ టెస్ట్ అన్నా లైక్ నార్మల్గా ఇంజెక్షన్స్ అన్న భయం? నాకైతే చాలా 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 భయం. ఇంకా అస్సలు తప్పక చేయించుకుంటున్నాను. మా వారు నాకు చెప్పకుండా బుక్ చేసేసారనమాట. నేను చెప్తే రాను, భయపడతాను, తప్పించుకుంటాను అని చెప్పేసేసి క్రికెట్ ఆడుకుని వచ్చేటప్పుడే బుక్ చేసేసారు. దెన్ ఆఫ్టర్ ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు డిన్నర్కి పొటాటో ఫ్రై మార్నింగ్ ఉట్టిగానే ఉందని చెప్పేసి మా వారు రసం పెట్టమని అడిగారు. సో ఆ రసమే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. సో రసం అనేది స్టార్ట్ చేశాను అనమాట. లైక్ పోపేసాను ఇప్పుడే. అండ్ దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మోరోవర్ నేను ఈ కిచెన్ ఆర్గనైజర్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు కొంచెం వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ప్రొసీజర్ ఈజీ మా వారు రసం అడిగారని చెప్పాను కదా, సో అదే రసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఏం లేదు, జస్ట్ నార్మల్ స్టెప్స్, నార్మల్ ప్రొసీజర్. అందరూ ఎలా చేస్తారో నేను అలానే చేశాను. జస్ట్ కైండ్ ఆఫ్ యాడ్ ఆన్ లవ్ ఫర్ హిమ్. అండ్ దట్ కమ్స్ టు అన్ అవుట్పుట్. అండ్ రసం అయితే చాలా బాగా వచ్చినాయి. ఐ టేస్టెడ్ ఇట్. అండ్ ఆఫ్టర్ మై డిన్నర్ మేము కూర్చొని ఇంకా హిట్ 3 మూవీ చూస్తున్నాము. బాగుంటుంది కదా, కొంచెం థ్రిల్లింగ్ అని చెప్పేసి. వీ లవ్ థ్రిల్లర్స్ యాక్చువల్లీ. సో అందుకే ఇంకా చూస్తూ ఉన్నాము. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బాకీ సినిమా కంప్లీట్ చేసేసి ఆర్ గోయింగ్ ఫర్ ఎ న్యాప్. బాయ్.